హలో అండి. అందరూ బాగున్నారండి? ఇవాళ రెసిపీ వచ్చేసి టమాటో వంకాయ పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో పచ్చడేసుకొని, కొంచెం నెయ్యి వేసుకొని, అందులోకి కాంబినేషన్‌గా నేను ఆమ్లెట్ తీసుకున్నాను. ఇవి 3 కాంబినేషన్‌తో తిన్నారంటే చాలా అంటే చాలా బావుంటుంది. మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా చేసుకుంటారు. అంత బావుంటుంది. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్దాము. మీకు ఎంత స్పైసీ సరిపోతుందో అంత స్పైసీ వరకు పచ్చిమిర్చి తీసుకోండి. ఒక 3 టమోటాలు, 2 వంకాయలైతే తీసుకున్నాను. అన్నీ వచ్చేసి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. పచ్చడనేది మనకు మరింత టేస్ట్ అవ్వడానికి నేను ఒక పౌడర్ అయితే మిక్స్ చేశాను. ఆ పౌడర్ ఏంటనేది వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత అనేది స్టవ్ వెలిగిచ్చేసి చిన్న కడాయి పెట్టేసుకొని అందులోకొచ్చేసి మనం కట్ చేసుకున్నటువంటి అన్నీ ఒకేసారి వేసుకోండి. రుచికి సరిపడా సాల్టు, లైట్‌గా కొంచెం పసుపు వేసుకొని, మెంతులు, ధనియాలు వేసుకోండి. ఇవి వేసుకోవడం వల్ల మనకు పచ్చడి అనేది మంచి స్మెల్‌తో పాటు టేస్ట్ వస్తుందండి. ఒకసారి అన్నీ కలిపేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు అలా ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికిపోయినట్లయితే సరిపోతుందండి. ఇప్పుడు నేను మిక్సీ అయితే వేయట్లేదు. ఇలా పప్పు గుత్తోటి మొత్తం ఇలా నలుపుకుంటున్నాను. ఇందులోకి కొంచెం స్మెల్ కోసం ఒక 2 పొట్టు తీసిన వెల్లుల్లిపాయలేసాను. నేను లాస్ట్‌లో పౌడర్ అని చెప్పాను కదా! ఇదే అండి ఆ పౌడరు. పల్లీలు, తెల్ల నువ్వుల పౌడర్ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. నువ్వులనేది హెల్త్‌కి కానీ చాలా మంచిదండి. ఐరన్ ఉంటుంది. అందుకనని మీరు కర్రీలలో కానీ, పికిల్స్‌లో కానీ హ్యాపీగా వేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.